యాక్చువల్లీ ప్రసాద్ గారు తెలుగువాడేనా? తెలుగే బేసిక్గా. అంటే మా బెహరాస్ కానీ లేకపోతే పాత్రోస్ వీళ్ళంతా వైజాగ్లో ఉండేవాళ్ళు. అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది. వైజాగ్ సింహాచలం అదంతా ఒరిస్సా ఉండేది. మీకు సింహాచలంలో వచ్చే వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఎప్పుడైతే ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా. అట్లా వచ్చిన క్యాస్ట్ అని అనుకుంటున్నా. అట్లా ఉండిపోయింది అది. బెహరా ఎవరైనా ఇక్కడ బెహరా వేరు, మళ్ళీ ఒరిస్సాలో ఉండే బెహరా వేరు. అడిగారు ఎవరైనా ఈ తెలుగు ఎవరైనా రేర్గా బెహరా అంటే మీరు ఆంధ్రానండి, ఒరిస్సా అని అడుగుతారు. ఒరిస్సా 4 ఫాదర్స్ నుంచి ఆంధ్ర. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? ఇందాకే తిట్టుకున్నా దీని గురించి. చాలా చాలా బాగుంది శివ. యాక్చువల్గా దేవుడిచ్చిన వరం, ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతుంది. అండ్ అదే ఫస్ట్ వచ్చినంత చెప్తా ఎలా నచ్చదా అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఇలా ఎలా అనిపించింది ఏంటి? జనరల్గా మీకు ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఎస్ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని. అప్పుడు మనం నోటీస్ చెయ్యము అట్లా. అది రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది అది. అందుకే ఎంట్రీ అవ్వడం కూడా భయపడుతున్నాం. ఇందాక ఆవిడ ఫోన్ చేశారు పాపం, చూడండి ఆవిడ ఒక 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకా తట్టుకోలే, అవాయిడ్ చేస్తూనే ఉన్నా. ఇందాక వస్తుంది ఫోన్, రాత్రి 2 గంటలకు వచ్చానమ్మా, నాకు 2 నుంచి ఉదయం 5 దాకా ఖాళీ ఉంటుంది, ఆ 2 నుంచి 3 మీరు తీసుకోండి, నాకు 3 గంటలకు ఇంటికి పంపించండి, ఆ 3 వరకు మీరు ఎంటర్ చేసుకుని ఉంటే అర్థమైంది సార్, ఉంటాను సార్ నేను పెట్టేస్తాను. ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి 2 అమ్మాయిలు ఎందుకు వచ్చిన కాదు. ఇప్పుడు మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకు ముందు గత ఒక 1 year బ్యాక్ ఈ 2023లో 3 నుంచి 24 వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తక్కువ ఇంటరాక్షన్ అయింది. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం, లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం. ఎందుకు సడన్గా? రీసెంట్గా డివర్స్ అయింది. అంతకుముందు సెపరేట్ అంటే కదా ఇలా వచ్చేవి. వద్దు తెలిసి కూడా చాలామంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూకి అని అడుగుతారు. తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఓకే వీళ్ళు కెలుపుతున్నారు నన్ను అని. కొందరు వచ్చి ఇప్పుడు ఎన్బి ఒరిజినల్స్లో ఇచ్చానండి. కొన్ని మంచి ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇప్పుడు లాజిరెడ్డి అని, లేకపోతే హర్షిని అని ఐటమ్లో జరిగింది. ఓకే బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయలే అనిపించింది. మిగతా వ్యాలిడ్ క్వశ్చన్స్ అంటే రొట్ట క్వశ్చన్స్ అడుగుతారు కూడా. అది అవునా అలా అనిపించిందా? అవునా అప్పుడు ఏం పెట్టారు మీకు? ఎందుకు దోశ కావాలి, ఇడ్లీ కావాలి, నేను ఏం పెట్టాను ఈ లేని పనికి వచ్చింది సార్. అవి నాకు ఇంట్రెస్ట్ లేక వదిలేదు సార్. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది బ్రో నీ లైఫ్లో? మెకానిక్ వెబ్ సిరీస్ జరుగుతుంది, సినిమాలు జరుగుతున్నాయి. పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడం శివ, ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ. నేను ఖాళీ ఉండకూడదు ఇంకా అని ఫిక్స్ అయినా. అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్లా. అరే ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకని పరిస్థితి. అది ఎంతసేపు మన చేతిలోనే ఉంటుంది. కమిట్మెంట్స్ ముందే ఇస్తున్నాం కదా, డేట్స్ అని అట్లాగా. కమిటీ కుర్రాళ్ళు చూశాను బ్రో, పెద్దోడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్, మంచి రోల్ పడింది. ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, ఇంకా మంచి మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్నాం. మంచి ఇది ఉంది. దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా? మంచి ఆఫర్లు వచ్చాయి. బేసిక్గా ఒక కమెడియన్కి సీరియస్ పాత్ర రాదు, చాలా కష్టం రావడం. బట్ నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా ఒక సీరియస్ పాత్ర వచ్చింది. కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర. అంటే ఫస్ట్ సినిమా కాదు, 12 సినిమా 13 సినిమా నాకు కమెడీ వరల్, కానీ కంప్లీట్గా ఉన్న సినిమా, నేను జనాలకు తెలిసిన సినిమా. ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడడం నాకు, అరే ఇది కమెడియనే కాదు యాక్టర్ కూడా, ఈ గుర్తింపు వచ్చింది. దీనివల్ల సినిమాలు పెరిగినాయి. నేను ఇప్పుడు కమెడియన్గా చూస్తారా జనాలు, ఆడియన్స్? అరే ప్రసాద్ వచ్చి ప్రసాద్ నవ్విస్తారని చూస్తారు తప్ప, ప్రసాద్ చాలా బాగా ఏడుస్తారు అనుకోడు కదా, కమెడియన్గా చూస్తారు కదా. అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేని కామెడీ. అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దానికి ఒకదాని స్టిక్ అయిపోతావేమో అని. ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి, కమెడియన్ అన్నీ చేయలేడు. ప్రాబ్లం అది. అంటే చేయలేడు అంటే అన్ని ఇవ్వరు. కానీ మీరు వచ్చింది ఈ సర్కాజము, లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్లోకి వచ్చి. మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళలేదు. అది కమెడియన్ పక్కోడ మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది. అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది. దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి. అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్.